చూడటం కాదు, ఎక్కడ పడితే అక్కడ. మేడం, హలో మేడం. ఎవరు? నేనే, రంగా, కూలీ. ఉదయం మీ నాన్నగారిని వెంబడించుకొచ్చానే. ఏం కావాలండి? నా ప్యాకెట్ లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచుకున్నాను. మీ నాన్నగారు తరుముకొచ్చినప్పుడు మీ ఇంట్లోనే పడిపోయి ఉండాలి. కాస్త చూసి చెప్తారా? ఇంట్లో ఫోటో ఏది చూసినట్లేదండి. సాయంత్రమే చెత్తంతా చిమ్మి చెత్తకుండీలో వేశాను. ఇదేంటండి ఎడా తెరిపి లేకుండా నారంజ తొక్కలు వస్తున్నాయి? ఈ బిల్డింగ్ లో డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఏంటి? కాదు, జబ్బులున్న వాళ్ళు ఎక్కువ. అబ్బా, ఇంకా చాలు, వదిలేయండి. దాందే ఉందండి, ఇంకా వెతికితే సోషలిజం దొరికినా దొరకచ్చు. ఆహా, చెత్తలో దొరికిన చిత్రరత్నం. ఏమిటండి? నా ముఖం. దొరికిందా? ఫోటో దొరికింది, ఉద్యోగం దొరకాలే. చేసే పనిలో హెచ్చు తగ్గులు చూసే మనిషిని కాను నేను. చట్ట సమ్మతమైన ఏ పనైనా సరే నేను చేస్తాను. కానీ నా చుట్టూ జరిగే తప్పుడు వ్యవహారాలన్నీ చూసి చూడనట్టు పోవడం నా వల్ల కాదు. అక్రమం జరిగినా సరే, అసహ్యం జరిగినా సరే. కొద్ది రోజులు ఈ ఆటో రిక్షా, అదే ఫట్ఫటి నడిపాను. ఆటో రిక్షా తోలే నా దృష్టి రోడ్డు మీద ఉండాలి కదా. ఆ దరిద్రకోట అద్దంలో వెనక జరిగే దరిద్రం అంతా కనపడుతుంది. ఎక్కడో కొట్టుకొచ్చిన కేసు, మనకెందుకని ఊరుకోలేకపోయాను. తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను. తర్వాత ఏంటి, వాడి మీద కేసు పెట్టారు. ఆటో రిక్షా ఓనర్ ఆ మర్నాడే నన్ను పనిలో నుండి పీకి పారేశాడు. సరే, పబ్లిక్ కాంటాక్ట్ లో ఉంటేనే కదా ఇలాంటి గొడవలని ప్రైవేట్ లో చెప్పడం ప్రారంభించాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను చెప్తానండి. మీ అమ్మాయిని ఉతికి ఆరేసిన ఫిలాసఫీ అవ్వదు. అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదు. దానికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పించవయ్యా. అది నా వల్ల కాదండి, క్షమించండి. హలో, హఠాత్తుగా తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నారు. సారీ. కూర్చోండి. లేవరా. మీరు కూర్చోండి. వీలు పడలేదు. పట్టుకోరా. నేను వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పండి. మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్థి చేసింది. రేపే నాటకం, ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం భయమా? 25 రూపాయలు ఇస్తారు, అది మీకు ఉపయోగపడుతుందని. నేను యాక్ట్ చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా. 25 రూపీస్. 5 minutes లో వచ్చేస్తాను. అవును, మీరంతా భోంచేస్తారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అది ఇక్కడే, సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేసి రండి.
అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కదండి, మన కరోల్ పాకు వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఈవేళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు భోజనం చేసి రండి, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. రెడీ ఎప్పుడో రెడీ. మరి ఇంకే భోజనం చేయండి. నేను భోజనం చేసే వచ్చాను, అందుకే చెప్పాను. మేము ముగ్గురం కలిసి భోజనం చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ముగ్గురు నిదానంగా భోజనం చేయండి. కాబట్టి నేను ఖర్చు చేయనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పని చెప్తానే బాగుండదు. బాగుండదు, అది బాగుండదు. మీరు కూర్చోండి, మేము భోజనం చేసి వస్తాం. అదే నెయ్యి తీసుకొచ్చారా లేదా అని. ఆవకాయ సారేరా, భోజనం చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిటతో తీయాలి. పులుసుందా? కూర్చో కూర్చో. చెప్తానుగా. సరే, నెయ్యి ఉందా? నెయ్యి ఉందారా? అన్నం ఇక్కడ. ఇదిగో అన్నం. అన్నం చాలంటే చెప్పాలి. నెయ్యి తనంత అప్పుడం కలుపుతుంటే బ్రహ్మాండంగా. సరే, అప్పుడే ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. మునక్కాయలు అది ఇదేంటి? చారు. చారా? మజ్జిగ. మజ్జిగ చాలు. ఆవకాయ కదా, ఆ జాడీలో చూడు. ఆవకాయ కదా, ఆవకాయ కలుపుకు తినాలి. తొందర కానీ రా, 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? ఇదిగా ఆవకాయ. చెప్పానుగా, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. చాలరా, చాలరా, చాలరా. ఎక్కేళ్ళతోనే కాస్తాడు రా వీడు. మజ్జిగ కొన్ని పోసుకో. చాలే, ఆపండ్రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా పోంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని. అవును, మీరంతా చేతులు కడుక్కున్నారా? కడగటం 2-3 సార్లు కడిగామండి. ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుక్కుంటాం. విందా? విందిచ్చినట్టే నాకు అనిపించలేదే. అన్ని పనులు మీరే చేసుకున్నారుగా. ఉంటూ వేస్తాను, తిండిపో. ఏం లేదు, అప్పడం అప్పడం ఇస్తాను ఇస్తాను.
ఏంటండి ఏమైంది? మా నాన్నమ్మ చచ్చిపోయింది. ముందు మీరు ఫోన్ చేయండి, జరగాల్సిన తర్వాత చూసుకుందాం. ఫోన్ చేయండి. లేవరా. ఏంటి ఏం జరిగింది? నాయనమ్మ. అమ్మా ఏమండి, మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి కదా? అవును, కానీ చేతిలో డబ్బు లేదే. అరే, మా భోజనాల కోసం అంతా ఖర్చు చేశారా? షిట్. ఇప్పుడు ఏం చేద్దాం రా? అంత్యక్రియలకి డబ్బు కావాలి. అదే ఎక్కడుందని? డబ్బులు పోయి ఇవన్నీ అమ్ముకురా. సరిపోతాయంటావా? కనీసం 200 రూపాయలైనా కావాలి. వస్తాయా అని? అరే, దేవుడు పడవరా. చాలే, చచ్చిన ముసలిదానికి ప్రాణ ఎట్టు పోయాడు ఈ దేవుడు. శవదహనానికైనా ఉపయోగపడినాయి. వదలరా, వదలదు. వెళ్ళు. నాకు వీలైన మొత్తం తీసుకొచ్చాను. దీంతో పని జరిపిద్దాం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడని విడిచిపెట్టనే లేదు. ఏడుస్తూనే ఉన్నారు పాప. ఏమిటో మీ దొంగలు మీరు? రంగా 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 రంగు నిన్ను. ఏమిటండి ఇది? సారీ, రండి. ఇది మాకు మామూలే. అప్పుడప్పుడు దెబ్బలు ఆడుకుంటాం, కలిసిపోతాం. కానీ మా ముగ్గురిని ముడివేసేది ఒకటి ఉంది, ఆకలి. ఏంటి విశేషం? నాటకంలో వేషం ఇప్పిస్తానని ఆ రోజు చెప్పాను కదా. ఇప్పుడు వెళదాం, వస్తారా? పోదాం. థ్యాంక్ యూ. ఇది ఆమెకు నాకు ఏ జన్మలోనూ ఏర్పడ్డ అనుబంధం. Not like that. Damn it. మీకెందుకయ్యా నాటకాలు? బాసు, shout those lines. మాట నా భీలుండి రావాలి. మనసులాయో? సారీ సార్. బాబు, కుక్క తోకవు నువ్వు. నిన్ను వంచడం నా వశం కాదు. డూ ఇట్ అగైన్. మరోసారి చూద్దాం. నాన్న, గ్రూప్ ఫోటో కాదు ఇది. పొజిషన్స్. ప్రేమ అనేది వట్టి మాయ. ప్రేమ ఓ స్టాప్. హలో. ఎస్ ప్రతాప్. ఏ మిస్టర్ రంగా. మిస్టర్ ప్రతాప్. హలో. యా,
రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, ఆల్ ఇన్ వన్. సార్, నా లవ్వర్ వేషానికి ఎవరినైనా చూసారా? నీకు అసలు హీరో దొరకడం లేదే. Yes. ఆ రోలుకి ఈయన ట్రై చేద్దామని తీసుకొచ్చాను. మీరు నాటకాలు ఏమైనా వేశారా? లేదు. కనీసం చూసారా? లేదు. నాటక సాహిత్యం చదివారా? అబ్బాబే, అలాంటిదేం లేదు. గుడ్. అయితే మీరు బాగా నటిస్తారు. సరే, నీ పక్కన హీరోగా నిలబడ్డానికి ఇతని అర్హతనేమిటి? మీరు నాటకాలు రచిస్తున్నారు, నటిస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు. మీకున్న అర్హతలేంటి? ఎంత పని చేశారు! విజ్జి, మనం కన్న కళలు, కట్టుకున్న గాలి మేడలు అన్ని ఒక చిన్న బుల్లెట్ తో చిన్న భిన్నమయ్యాయి. చూసావా? ఇలా చేసినందువల్ల కుమార్ విజయం సాధించినట్టు అనుకుంటే అంతకన్నా ఏ మిస్టర్ రంగారావు, డైలాగ్స్ మర్చిపోయారా? లేదు. మరి చెప్పడానికే అలాంటి డైలాగులు నేను చెప్పను. స్పీక్. సార్, గుండు గుండెల్లో చొచ్చుకుపోయింది. డైలాగ్ ఎలా చెప్తాడు? అసలు మాట ఎలా వస్తుంది? ఎందుకు రాదు? రాసింది నేను. అదే సార్, ఎలా వస్తుందని. డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్. మీ డైలాగే సిల్లిగా ఉంది. ఇక్కడ నేనే కథా రచయితని, నేనే దర్శకుని. ఇక్కడ నటించాల్సింది నేను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సారీ, ఆత్మవంచన చేసుకుని నేను నటించలేను. గెట్ అవుట్. నాటకాల గురించి నాకు నేర్పేవాడైతను. ఓకే, లెట్స్ గో టు సీన్ నంబర్ 6. రండి, కూర్చోండి. ఇంతవరకు నేను ఎవరిని క్షమాపణ అడగలేదు. ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను. ఎందుకు? రిహార్సల్ హాల్లో జరిగిన దాన్ని కాదు, నాకు సహాయం చేయాలనుకున్న నిన్ను ఇబ్బందులు పెట్టాను. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసుకోవాలనుంది. మీ కోపం ఎవరి మీద? మీ మీదనా? మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదనా? మొత్తం లోకం మీదనేనా? మాయ ఎక్కడ ఉన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కోపం మీ తోబుట్టువా, పెంపుడు పిట్ట? కోపం అది వంశ పరంపర. ఏమండి, కలకత్తా, బొంబాయి మీరు ఎలాగో వెళ్ళొస్తుంటారు. గవర్నమెంట్ ఆఫ్ మీకు పరిచయం. ఒక్క ముక్క మీరెవరితోనైనా అంటే మన రంగడికి ఉద్యోగం దొరకపోతుందా? ఈ పళ్ళెకిలించుకుపోయి నన్ను సిఫారసు కోసం నిలబడమంటావా? పస్తులుండి చచ్చిన ఖాతరు లేదు కానీ ఈ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు. సంగీత నిధి, గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారు. అవునరా, సంగీత నిధి, గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు ఎవరిని సిఫారసు కోసం దేవురించడు. అది ఒక పనికిమాల వ్యర్థం కోసం. కాలం ఇలా ఉన్నప్పుడు మర్యాదల గురించి ఆలోచిస్తే ఎలా? మనసు నవ్వు చేసుకుని పిల్లాడు ఎంత కష్టపడుతున్నాడో చూసారా? ఏంటి పాపం, మీ అబ్బాయి గారు కష్టపడిపోతున్నారా? అటు చూడు వారిని, కాళ్ళు బారజాపుకొని కాఫీ గ్లాస్ ఎత్తిపోసుకోవడానికి కూడా కష్టం అనిపించి తప్పలించి తాగుతున్నాడు. అంట్ల వేధ. సంగీతం నేర్చుకోరా అన్నాను, విన్నాడు గాడు. ఎంఏ ఫిలాసఫీ చదివాడు. ఫిలాసఫీ గాడిది గుడ్డు. వాడి ఇష్టానికి వాడిని వదిలేశాను. ఇప్పుడు పని వాడినే చూసుకోమను. రోషం ఉన్నవాడైతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డ నేర్చుకోమను. అవునే, నా తమ్ముడుగా చూసావా? చూడలేదే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు మీరే. మర్చిపోయాను కదేం పొడుకాయ దరిద్రం. తాళాలు గుత్తా, నిలువెత్తు తంబురా. పొద్దున్నే సాధకం చేసి ఇక్కడ పెట్టాను. ఏమైందంటావే? నన్ను అడగండి, చెప్తాను. ఏమన్నా? తంబురా నేనే అమ్మేశాను. అమ్మేశావా? 120 రూపాయలు వచ్చాయి. నా ఖర్చులు పోగా మిగిలింది ఇదిగో మీకోసం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. తరతరాలుగా ఇంట్లో ఆరాధిస్తున్న నా సరస్వతీదేవి నమ్మేసి నాకే ద్రాక్షపడి తెస్తావా? ఎంత పొగరా నీకు? నేను బేవాస్ ఖర్చుల కోసం డబ్బు అడిగాను, పోస్టల్ ఆర్డర్ కోసం అడిగాను. నమ్మకుండా ఇబ్బంది పొమ్మన్నారు. కన్న తండ్రి ఇవ్వకపోతే ఎవరిస్తారు నాకు? మీకు గుణపాఠం చెప్పాలనే తంబురానే అమ్మేశాను.
చూసావుటే ఇవాళతో అటో ఇటో తేలిపోవాలి. ఇక వాడి ముఖం చూడదలుచుకోలేదు. వెంటనే ఇంట్లోంచి పొమ్మను వాడిని. ఆ బాధ ఆయనకు అక్కర్లేదని చెప్పు. నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? ఢిల్లీకి. ఢిల్లీ ఎందుకట? నేనేం పాటకి తిరిగి వెళ్తున్నానా? పని వెతుకుపోతున్నాను. ఉన్న ఊళ్ళో గవ్వ కొరగాడు. ఇక ఢిల్లీ వెళ్ళి భరిస్తాడు. సరే, మీ మొహం చూడక్కర్లేదు కదా. పళ్ళు రాలకూడదు జాగ్రత్త. చూసావుటే ఆ శృతి కాస్త తగ్గించండి. మీ తమ్ముడు ఆమెన డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను. నాకు ఉద్యోగం దొరకగానే మీ డబ్బు వడ్డీతో తిరిగిచ్చేస్తాను. అవేం మాటలురా? నువ్వే ఢిల్లీకి పోవద్దురా. వెళ్ళనీయే రథానే. ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు. ఎవడు కొంటాట? ఇదేమిట్రా? నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు. నిన్ను ఆయన అర్థం చేసుకోరు. విడిపోతే మహాబాగా అర్థం చేసుకుంటామేమో. కానీ ఒకటి, వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి, గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణే పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు. ఒరే రంగా, అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను. అది నీ పేరుతోనే. అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్. ఏ ఇప్పుడు బాడ్డానికి శ్రీశ్రీ ముక్కలేని దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం హాసం లాసం కాని, కళా రవి పవి కవి. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి. నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరొక త్యాగమూర్తి అనుకుని అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని. మిస్టర్ రంగా, నాతో చెప్తే అది ప్రాంప్టింగ్ కాదు, కోరస్. నేను ఏం మీరు చెప్పండి. నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు. మొదటి నుంచి చూద్దాం. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి. నాకు మీలో ఏ స్వభావం నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక చెప్పండి. త్యాగమూర్తి త్యాగమూర్తి అనుకుని అందువల్ల ఏమైంది? ఎవడో మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు. గెట్టపాడు. అడుగు అడుగుడు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, మన వైపే తొంగి తొంగి చూస్తున్నాడు. రాస్కల్. ఇంతసేపు ఏ పని చేస్తున్నావా? కొట్టడానికి ముందే చెప్పడానికి ఏమయ్యా? అవుతా అంటే బెంగాలే, మహారాష్ట్రనా, హిందా, మరి మలయాళమా, అరవా, తెలుగా? ఏ అమెరికా నుంచి దిగి వచ్చావా? ఇండియన్వే కదయ్యా. మూగడివా? ఏ భాష సొంతం అని చెప్పుకోలేవు, అందుకే ఇండియన్ అన్నావా? దెబ్బలు ఏమైనా తగిలాయా?
నీ గురించి గొప్పగా అనుకున్నాను, కానీ నువ్వు ఒక బజారు వేసిలా ప్రవర్తిస్తున్నావు. చూడు, నీ ఒంటి మీద ఏం లేకుండా వచ్చి నిల్చున్నా నేనేం ఒళ్ళు మర్చిపోను. డోంట్ టేక్ మీ ఫర్ సెక్స్ స్టార్వ్డ్ ఇడియట్. ఇదిగో వస్తున్నా. ఓ, స్నానం చేస్తున్నారా? నేను తర్వాత వస్తాను. డ్రెస్ చేసుకుని 2 నిమిషాలు వచ్చేస్తాను. మీరు కూర్చోండి. పర్వాలేదు, తర్వాత వస్తాగా. సారీ,